కేంద్రంలో సుస్థిర పాలన అందించేది బీజేపీ ప్రభుత్వం మాత్రమేనన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు. దేశంలో 50 మంది దాకా ప్రధానమంత్రి కావాలని కలలుకంటున్నారని ఎద్దేవా చేసిన ఆయన ఎన్డీఏ ప్రతిపాదించే ప్రధానమంత్రి నరేంద్ర మోడీయేనని చెప్పారు. కేంద్ర సంక్షేమ పథకాల వల్లే రాష్ట్ర ప్రజలకు లబ్ధి చేకూరుతోందన్నారు. కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులుగా బండి సంజయ్ కుమార్, ఎస్ కుమార్ను గెలిపించాలని కోరారు. కరీంనగర్ ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాల మైదానంలో బీజేపీ ప్రచార సభ నిర్వహించారు. దీనికి బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా హాజరు కావాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల హాజరు కాలేదు. అయితే ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు, రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్ హాజరయ్యారు. బహిరంగ సభకు వేలాదిగా ప్రజలు తరలివచ్చారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలనపై బీజేపీ నేతలు నిప్పులు చెరిగారు. కేంద్రంలో నరేంద్ర మోడీ చరిష్మా తట్టుకోలేకే సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు అన్నారు. కరీంనగర్లో కాషాయ జెండా ఎగిరి చరిత్ర పునరావృతం కానుందని చెప్పారు. కేసీఆర్ ఏర్పాటు చేసే ఫెడరల్ ఫ్రంట్ ఎటుపోయిందని, ప్రత్యేక విమానం ఏమైందని ఎద్దేవా చేశారు. యువరాజుకు పట్టాభిషేకం కట్టేందుకు కేసీఆర్ జిమ్మిక్కులు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బుద్ధిజీవులు సీఎం కేసీఆర్కు కర్రు కాల్చి వాత పెట్టారని ఎద్దేవా చేశారు. స్వార్థం కోసమే సీఎం కేసీఆర్ యాగాలు చేస్తున్నారని చెప్పారు. కొండగట్టు ప్రమాదంలో 60 మంది చనిపోతే పరామర్శించేందుకు రాలేదని ఆరోపించారు. అసదుద్దీన్ సంఖలో చేరి మోడీని తిట్టడం మైనార్టీ ఓట్ల కోసం కాదా అని ప్రశ్నించారు. కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు 11 సార్లు జరిగినవి సర్జికల్ స్ట్రైక్లు కాదని సమ్మెలు చేశారని ఆరోపించారు. ఫెడరల్ ఫ్రంట్, ఫ్యామిలీ ఫ్రంట్ అన్న లక్ష్మణ్ తెలంగాణ దాటితే నీవు చెల్లని రూపాయితో సమానమన్నారు. ఫామ్ హౌస్ పాలన కావాలనుకునే వాళ్లు టీఆర్ఎస్కు ఓట్లేయాలని సూచించారు. కేంద్రంలో ప్రభుత్వం వచ్చాక కేసీఆర్ అవినీతి పాలన భరతం పడతామన్నారు. భారత్ మాతాకి జై నినాదాల ఓరు చూసిన తర్వాత నాకు ఖచ్చితంగా నమ్మకం వస్తున్నది, కరీంనగర్ పాత జిల్లాలో మనం చరిత్రను సృష్టిస్తామనేటువంటి నమ్మకం ఖచ్చితంగా వస్తున్నది. తోని సప్పుడే కానీ దొయ్యవారట్లేదు. టీఆర్ఎస్ వాళ్ళు ప్రచారం తప్పిస్తే, కేసీఆర్ ప్రచారం తప్పిస్తే తెలంగాణలో ప్రజల యొక్క కడుపు నిండట్లేదు. ఈ ప్రచారం కారణంగా ఇది మనం గమనించాలి. ఒకసారి ప్రధానమంత్రి ప్రజల కోసం పనిచేస్తా ఉన్నాడు, కానీ ఇవాళ ముఖ్యమంత్రి తన కుటుంబం కోసం పనిచేస్తున్నాడు. కాబట్టి ఇవాళ కల్వకుంట్ల కుటుంబానికి సేవలు అందించాలంటే టీఆర్ఎస్కి ఓటేయండి, లేదా కరీంనగర్ ప్రజలకు సేవలు అందించాలంటే బీజేపీకి ఓటేయండి. ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం రేపు ఎన్నికల్లో గెలవడం ఖాయము, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావడం అంతే ఖాయం. కాబట్టి గెలిచిన తర్వాత ఈ ప్రభుత్వం యొక్క అవినీతి, కుటుంబ పాలన, నేతృత్వాన్ని మేము బలితం పడతామంటే ముఖ్యమంత్రి గారు నన్ను బెదిరిస్తా ఉన్నారు. నీ తాటాకు చెప్పులకు బెదిరిపోయే కార్యకర్తలు బీజేపీ కాదని చెప్పి కూడా నేను స్పష్టం చేస్తున్నాను. తనకు భయపడే సీఎం కేసీఆర్ కరీంనగర్ సభలో హిందూ మతంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని కరీంనగర్ పార్లమెంటు బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ అన్నారు. హిందువులు బంధువులంటూ కేసీఆర్ కించపరిచేలా మాట్లాడారని చెప్పారు. సర్వేజన సుఖినోభవంతు అని భావించే నిజమైన హిందువులం తామేనని చెప్పారు. తాము అధికారంలోకి వస్తే ఎంఐఎం స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్ చేస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ వాటా లేని రాష్ట్ర పథకాలు లేవని చెప్పారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం కేంద్రం మంజూరు చేసిన నిధులను టీఆర్ఎస్ ప్రభుత్వం పక్కదారి పట్టించిందని ఆరోపించారు. గ్రామ పంచాయతీలకు కేంద్ర 14వ ఆర్థిక సంఘం నిధులు మినహా రాష్ట్ర ప్రభుత్వం పైసా ఇవ్వలేదన్నారు. స్మార్ట్ సిటీకి కేంద్రం నిధులిచ్చినా టీఆర్ఎస్ సర్కారు డస్ట్ సిటీగా మార్చిందని ఆరోపించారు. రాజకీయాలకు అతీతంగా ఎన్నికలు జరుగుతున్నాయి. అన్ని పార్టీల కార్యకర్తలు కొట్టారు. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలవాల్సిందే, మోడీ గారి ప్రధానమంత్రి చేయాల్సిందే. మోడీ గారు లేని భారతదేశాన్ని, మోడీ గారు లేని భారతదేశాన్ని ఏ ఒక్క భారతీయుడు ఊహించుకోలేకపోతున్నాడు. మోడీ గారు ప్రధానమంత్రి కావాల్సిందే. ఈ మోడీ గారి ప్రధానమంత్రి చేయడంలో కరీంనగర్ పార్లమెంటుకు సంబంధించిన
ప్రతి ఓటరు భాగస్వామి కావాలని పాలిస్తాడు. నా ఓటు ద్వారానే మోడీ గారు ప్రధానమంత్రి అయినారు, నా ఓటు ద్వారానే కరీంనగర్లో భారతీయ జనతా పార్టీ గెలిచింది అనేటువంటి విశ్వాసంతో, ఒక నమ్మకంతో ఇవాళ ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. నేను ధర్మం కోసం యుద్ధం చేస్తున్నా, త్యాగానికి కూడా వెనుకరాను. నాకు ఏ కష్టం వచ్చినా, నాకు ఏ జరిగినా కూడా ఈ పూర్తి సమాజం, ఈ కరీంనగర్ ప్రజలందరూ కూడా నా కుటుంబానికి అండగా ఉన్న విశ్వాసంతో మాత్రమే చేస్తున్నా. బీజేపీ